అందరం తప్పు ఆలోచించాం. 2019లో ఒక వీడియో సర్క్యులేట్ అయింది. అది మీరు గమనిస్తే ఇప్పటికి దొరకచ్చు కొన్ని చోట్ల. మీరు కావాలంటే తెప్పించుకుని చూడండి. ఆ రోజు ఇతను 1,00,000 కోట్లు తినేసి 7 నెలల పాటు జైల్లో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రతి కామన్ మ్యాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అయ్యో ఈ పిల్లవాడు అమాయకుడేమో, ఇతనికి ఏమీ తెలియదేమో, తప్పుగా ఇతని గురించి చేసేయడమని ఒక రకమైన డెల్యూషన్లోని భ్రమకులోని ఇతను మహానుభావులను ఓటేశారు. కానీ 2019లో మళ్ళీ ఇంకోసారి అని చెప్పాడు. ఏమని చెప్పారంటే రాబోయేది రేపో మాపో రాబోయేది మన ప్రభుత్వమే, సో మన బిర్యానీ మన పల్లెల్లో ఉన్న బిర్యానీ మనమే తిందామని. అంటే ఆంధ్రప్రదేశ్ని ఒక బిర్యానీ పల్లెలాగా మార్చుకొని వైసీపీ నాయకులందరూ శుభ్రంగా తింటున్నారు. అసలు తప్పే వాళ్ళు కరెక్ట్గా అన్నారు, ఆ పని చేస్తున్నారు. కానీ మనకు అర్థం కాదు. ఆ రోజు ఈ వీడియో కావాలంటే మీకు దొరుకుతూ చూడండి. అప్పుడు అనుకుని ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే మన ప్లేట్లు అంటే ఇంక ప్రజల కోసం ఏం చేయరు వీళ్ళు, ఇలా ఆలోచన విధానమే చాలా దారుణంగా ఉన్నట్టు అనిపించింది. సో మీరు ఒకే ఒక ప్రశ్న అడగండి, రేపొద్దున ఓట్ల కోసం వస్తే మీకు దమ్ముంటే చెంప పగలు కొట్టండి, కనీసం అడగండి ధైర్యంగా. వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతోనే వస్తారు తప్ప ఒంటరిగానో లేకపోతే మంది మార్గం వేసుకొని మీ దగ్గర ఓట్లకు వస్తున్నారు. ఖచ్చితంగా అడగండి. దోమల వల్ల హెల్త్ ఎంతమంది దెబ్బతింది, ఈ పొల్యూషన్, ఈ స్టోన్ క్రషర్స్ వల్ల ఇతరత్ర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది లంగ్స్ పాడైపోయి చనిపోయిన ఉన్నారు, ఎంతమంది కిడ్నీ వ్యాధులు వచ్చి చనిపోయిన ఉన్నారు. ఇవన్నీ మీరు అడగండి. ఎందుకంటే ఈ ఇళ్లలో మీరు మంచి రిచ్గానే బతుకుతుంటారు. నాకు తెలిసి అనకాపల్లి లేదనుకుంటాను, వేరే చోట నిలబడి వేరే చోట అద్దెకి తీసుకున్నాను, ఓన్ హౌస్ గాజువాక సంబేర అని అంటున్నాడు. ఎస్ ఇక్కడ మాత్రం లేదని తెలిసింది. అంటే ఇక్కడ జనాలు ఎలాంటి పొల్యూషన్ గురయ్యి ఎలాంటి చావుస్ వచ్చినా అతనికి ఏం ప్రాబ్లం లేదు, అతను మాత్రం హ్యాపీగా ఉండాలి. అది అతనే కాదు, వైసీపీ నాయకులు అందరూ ఇంతే. వీళ్ళు చేసినంత ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎవరు చేయలేరు. సో వీళ్ళకి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం మీ చేతిలో ఉంది.